హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకిలా కార్డ్బోర్డ్ పీసెస్ యూస్ చేసి ఒక మంచి డెకోర్ ఐటెం చూపిస్తాను. ముందుగా ఇలా కార్డ్బోర్డ్ పీసెస్ తీసుకున్నాను. ఇది పంచింగ్ మిషన్. ఇది యూస్ చేసి ఇలా హోల్ చేస్తున్నాను. ఇది ఎందుకు ఇలా చేస్తున్నానో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా డిఫరెంట్ షేప్స్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా కార్డ్బోర్డ్తో చేసుకున్నవి. ఎలా చేసుకున్నానో ప్రాసెస్ చెప్తాను. ప్రతి వాటికి కూడా ఇలా పంచింగ్ మిషన్తో హోల్ చేసుకున్నాను. ఎందుకో అన్నది కూడా చెప్తాను. మరి వైట్ సిమెంట్ మనకి షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. వైట్ సిమెంట్లో వాటర్ అలానే ఫెవికాల్ మిక్స్ చేసి ఇలా వీటికన్నిటికి కూడా అప్లై చేసుకోవాలి. వన్ సైడ్ అప్లై చేశాక అది ఫుల్గా డ్రై అయ్యాక మాత్రమే సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా టోటల్గా 3-4 డేస్ ఫుల్గా మనం డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేక థిన్ పీస్ చూపించాను. స్ట్రాంగ్గా ఉంటే మనం ఇలా వైట్ సిమెంట్ అప్లై చేసుకున్నాక నీట్గా కనిపిస్తుంది. వైట్ సిమెంట్ అప్లై చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు పంచింగ్ మిషన్తో హోల్స్ ఎందుకు పెట్టుకున్నానో చూపిస్తాను. వైట్ సిమెంట్ అప్లై చేసుకుని డ్రై చేసుకున్న ఈ షేప్కి ముందుగా అక్రిలిక్ వైట్ పెయింట్ని బేస్గా వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్గా ఇలా డిజైన్ వేసుకుని పెయింట్ చేశాను. నేను నా ఛానల్ కోసం డెకోర్ పీసెస్గా వీటిని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా లోటస్ పెయింటింగ్ని అయితే వేసుకున్నాను. పంచ్ చేసుకున్న ఈ హోల్కి ఇలా ఊల్తో హ్యాంగింగ్ లాగా రెడీ చేసుకున్నాను. చూసారా లుక్ ఎంతగా మారిపోయిందో. అలానే ఇంకొకటి బాలీ ఆర్ట్ని డిజైన్ చేసుకున్నాను. కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. డిజైన్ హైలైట్ అవ్వడం కోసం ఎడ్జెస్ బ్లాక్ కలర్ వేసుకున్నాను. ఎడ్జెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసుకుంటే ఇలా చూడ్డానికి నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా గార్డెన్లో అలా డెకర్ చేయడానికి యూజ్ అయ్యేలాగా ఈ బటర్ఫ్లై డిజైన్ని వేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ కొంచెం కష్టమై ఉండొచ్చు, బట్ చేసుకుంటే ఇలా చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతాయి. నేను కూడా 1 ఇయర్ బ్యాక్ నుండి ఈ పెయింటింగ్స్ అయితే చేస్తూ ఉన్నాను. నా 1 ఇయర్ కష్టం ఇది. సాటర్డే సండే అలానే హాలిడేస్ టైంలో ఇవి చేసుకోవడం జరిగింది. టోటల్ 200 పెయింటింగ్స్ పైనే వేశానండి. ఆ టైంలో వీడియోస్ తీసుకోలేకపోయాను, అందుకే వీడియో అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. బట్ నా ఎక్స్ప్లెనేషన్ మాత్రం క్లియర్గా ఉంటుంది. ఇప్పటి నుండి వేసే ప్రతి పెయింటింగ్కి ఖచ్చితంగా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. డివోషనల్గా ఈ కృష్ణ హ్యాండ్ ముద్రాస్ అయితే వేశాను. అలానే ఇంకొకటి ఫెస్టివల్స్కి డెకార్గా యూజ్ అవుతుందని ఇలా క్రియేట్ చేసుకున్నాను. ఇది నాకు చాలా ఫేవరెట్ అనే చెప్పాలి. సర్కిల్ అంతా కూడా హోల్స్ పెట్టి ఊల్స్తో కుచ్చుళ్ళు రెడీ చేసి కట్టాను. కట్టిన ప్రతి నాట్ దగ్గర గమ్ అప్లై చేశాను. కష్టమైతే చాలా ఉంది. ఇంతగా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీరు తప్పకుండా ట్రై చేస్తారని. ఫ్రేమ్ కట్టించాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్కి, దివాళీ లాంటి సెలబ్రేషన్స్కి డెకార్లో మంచి యూనిక్గా కనిపిస్తాయి. ఇలాంటివి రెడీ చేయాలని అందరికీ ఉంటుంది. నా ఛానల్ అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వూల్ కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా బ్యాక్ సైడ్ కూడా పెయింట్ చేశాను. గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫెస్టివల్ డెకార్ కోసం రెడీ చేశాను. ఈ వైట్ సిమెంట్తో చేసిన ఈ టెక్నిక్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మీరు గమనిస్తే ఇది చాలా సింపుల్ డిజైన్. ఇది కేవలం కలర్ కాంబినేషన్ వల్లనే ఇంత బ్రైట్గా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను. మధ్యలో ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలానే లైక్ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి, నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లక్ష్మి.